నమస్కారం. ఈరోజు మనము ఏదో పాఠం గురించో పుస్తకాల్లో ఉండే సూత్రాల గురించో మాట్లాడుకోవట్లేదు. మన చుట్టూ మనింట్లో కొన్నిసార్లు అద్దంలో మనకే కనిపించే ఒక నిజమైన జీవితం గురించి, ఆ జీవితం లోపల దాగి ఉన్న ఒక నిశ్శబ్ద పోరాటం గురించి మాట్లాడుకుందాం. అదే ఒక మగాడి బతుకు. బయటకు ఒక కొండలా ఎంతో బలంగా కనిపించే ఆ మనిషి లోపల ఎవ్వరికీ చెప్పుకోలేని, ఎవరితోనూ పంచుకోలేని ఒక నిరంతర ప్రయాణం సాగుతూ ఉంటుంది. ఆ ప్రయాణం బాధ్యతల ప్రయాణం. ఆ ప్రయాణం తనవాళ్ల భవిష్యత్తు కోసం చేసే ఒక తపన. ఆ ప్రయాణం తన కలల్ని, తన సంతోషాల్ని చంపుకొని తనవాళ్ల నవ్వుల్ని గెలిపించే ఒక పెద్ద యజ్ఞం. ఈరోజు మనం ఆ నిశ్శబ్ద యజ్ఞం గురించే లోతుగా మనసు విప్పి మాట్లాడుకుందాం. ఈ ప్రయాణంలో మనం 6 ముఖ్యమైన మజిలీల గురించి తెలుసుకుందాం. మొదటగా మన ఉనికికే అర్థాన్నిచ్చే కుటుంబం. తర్వాత మన తలరాతను కూడా మార్చగల మన ఆలోచన విధానం. ఆ తర్వాత మన జీవితాన్ని నిలబెట్టగల లేదా కూల్చివేయగల డబ్బును శాసించే వివేకం. మనల్ని నిలబెట్టే క్రమశిక్షణ. మన జీవితానికి సార్థకతనిచ్చే మానవత్వం. చివరగా ఈ అన్నింటినీ కలిపి ఒక పరిపూర్ణ జీవితాన్ని ఎలా నిర్మించుకోవాలో చర్చిద్దాం. ఇది కేవలం మాటలు కాదు, మనల్ని మనం అర్థం చేసుకునే ఒక ప్రయత్నం. మన కథ ఎక్కడ మొదలైనా, ఎక్కడ ముగిసినా దాని కేంద్రం మాత్రం కుటుంబమే. మనం పడే ప్రతి కష్టానికి, చేసే ప్రతి పోరాటానికి అర్థాన్నిచ్చేది కుటుంబం. ఇది దేవుడు మన భుజాలపై పెట్టిన అతి తీయని బరువు. మన మొదటి బాధ్యత, మన చివరి గమ్యం కూడా ఇదే. ఈ ఒక్క వాక్యం, ఇందులో ఒక మనిషి జీవితంలో వచ్చే అతిపెద్ద మార్పు ఇమిడి ఉంది. నిన్న మొన్నటి వరకు అమ్మానాన్నల చాటున ఏ కష్టం తెలియకుండా పెరిగిన పిల్లాడు, స్నేహితులతో కలిసి వీధుల్లో ఆడుకున్న కుర్రాడు ఉన్నట్టుండి ఒక్కసారిగా పెద్దవాడైపోతాడు. ఆ మార్పుకు కొలమానం వయసు కాదు, భుజాలపై పడిన బాధ్యత. మొదటిసారి తండ్రి కళ్లలో అలసటను చూసినప్పుడు, అమ్మ ఆరోగ్యం గురించి మనసులో ఆందోళన మొదలైనప్పుడు, చెల్లి పెళ్లి గురించిన ఆలోచన వచ్చినప్పుడు, ఇంటి ఖర్చులకు నాన్న ఒక్కడే ఎంత కష్టపడుతున్నాడో అర్థమైనప్పుడు మనలో మనకి తెలియకుండానే ఆ మార్పొస్తుంది. ఆ బాధ్యత మొదట్లో కొండంత బరువుగా అనిపించవచ్చు, కాని దాన్ని మోయడంలోనే ఒక గర్వముంటుంది, ఒక సంతృప్తి ఉంటుంది. తనవాళ్ల కోసం తాను నిలబడగలుగుతున్నాను అనే ధైర్యముంటుంది. ఈ మలుపు చాలా నిశ్శబ్దంగా వస్తుంది. ఎవ్వరూ మనకు ప్రత్యేకంగా చెప్పరు, ఈరోజు నుండి నీ బాల్యం అయిపోయింది నాయనా అని. కాని మనకే అర్థమవుతుంది. మొదటిసారి ఉద్యోగం వచ్చి ఆ జీతం చేతికి అందగానే మన స్నేహితులతో సంబరాలు చేసుకోవాలనే ఆలోచనతో పాటు, అదే డబ్బుతో అమ్మకొక మంచి చీల, నాన్నకొక చొక్కా, ఇంటికి కావలసిన సరుకులు కొనాలనే ఆలోచన ఎప్పుడైతే వస్తుందో అప్పుడే ఆ మలుపు తిరిగినట్టు. మన సంతోషం కన్నా మనవాళ్ల సంతోషానికి ప్రాధాన్యత ఇవ్వడం మొదలుపెట్టిన ఆ క్షణం మన ఆటలన్నీ ఆగిపోతాయి. జీవితమనే ఒక పెద్ద ఆట మొదలవుతుంది. ఆ ఆటలో మనం గెలవాల్సింది మనకోసం కాదు, మన వాళ్లకోసం. మన సంతోషం మనవాళ్ల నవ్వుల్లో కనిపించినప్పుడు ఆ భారమే ఒక వరంగా మారిపోతుంది. ఇది మనల్ని మనం ప్రతిరోజూ ప్రతి క్షణం అడుక్కోవాల్సిన ప్రశ్న. దారి చూపించడమంటే కేవలం డబ్బు సంపాదించి చేతిలో పెట్టడం మాత్రమే కాదు, అది అందులో చాలా చిన్న భాగం. అసలైన దారి చూపించడమంటే కష్టమొచ్చినప్పుడు కుటుంబానికి ఒక ధైర్యంగా, ఒక కొండలా నిలబడటం. పిల్లలకు ఏది మంచో ఏది చెడో మాటల్తో కాదు, మన నడవడికతో, మనం ఎలా బ్రతుకుతున్నామో చూపిస్తూ నేర్పించడం. భార్యకు ఒక భర్తగా మాత్రమే కాదు, ఆమె కలలను అర్థం చేసుకునే ఒక స్నేహితుడిగా అండగా నిలబడటం. వయస్సు పైబడిన తల్లిదండ్రులను చిన్నపిల్లల్లా చూసుకోవడం, వాళ్లకు గౌరవాన్ని, ప్రేమను పంచడం. ఇవన్నీ సరైన దారి చూపించడంలో భాగాలే. మనం వేసే ప్రతి అడుగు, మనం మాట్లాడే ప్రతి మాట, మనం తీసుకునే ప్రతి నిర్ణయం మన కుటుంబాన్ని ప్రభావితం చేస్తుంది. మన నిర్ణయాలు మన పిల్లల భవిష్యత్తును నిర్దేశిస్తాయి. అందుకే మనం నడిచే దారి సరిగ్గా ఉందో లేదో ఎప్పటికప్పుడు మనల్ని మనం ప్రశ్నించుకుంటూ ఉండాలి. ఇది మన బాధ్యత. ఈ 5 అంశాల చుట్టూనే ఒక సగటు మనిషి ప్రపంచం మొత్తం తిరుగుతూ ఉంటుంది. పొద్దున్న లేచిన దగ్గర్నుంచి రాత్రి పడుకునే వరకు ఈ చక్రంలోనే తిరుగుతూ ఉంటాడు. తల్లిదండ్రులను బాగా చూసుకోవాలి, వాళ్ల కళ్లల్లో ఆనందం చూడాలి, భార్యను సంతోషంగా ఉంచాలి, ఆమె నవ్వుతేనే ఇల్లు కలకళలాడుతుందని నమ్మాలి, పిల్లలకు మంచి చదువు, మంచి భవిష్యత్తివ్వాలి, వాళ్లు మనకన్నా ఉన్నత స్థాయికి ఎదగాలని తపించాలి. ఇంటి నెలసరి అవసరాలు, అప్పులు, అద్దెలు, అనుకోని అనారోగ్యాలు ఏ లోతూ రాకుండా చూసుకోవాలి. ఇవన్నీ చేస్తూ సమాజంలో నలుగురిలో ఒక గౌరవప్రదమైన స్థానాన్ని కూడా సంపాదించుకోవాలి. ఈ పరుగులో, ఈ పోరాటంలో తన ఆరోగ్యం గురించి, తన ఇష్టాల గురించి, తన సొంత సంతోషం గురించి ఆలోచించే సమయం కూడా అతనికుండదు. అందరికోసం బ్రతుకుతూ తనకోసం బ్రతకటం మర్చిపోతాడు. అదే అతని త్యాగం, అదే అతని గొప్పదనం.
కుటుంబ బాధ్యతలు మనకు గమ్యాన్ని నిర్దేశిస్తాయి నిజమే, కానీ ఆ గమ్యాన్ని చేరే మార్గాన్ని నిర్ణయించేది మన ఆలోచనా విధానం. జీవితంలో కష్టాలు సమస్యలు అందరికీ వస్తాయి. ధనవంతుడికైనా పేదవాడికైనా సమస్యలు తప్పవు. కాని ఆ కష్టాలను ఎదుర్కొనే తీరే ఒక మనిషికి ఇంకో మనిషికి తేడాను చూపిస్తుంది. మన జీవితాన్ని శాసించేది మన తలరాత కాదు, మన ఆలోచన. మన ఆలోచన సరైన దిశలో ఉంటే ఎంత పెద్ద తుఫానునైనా తట్టుకొని నిలబడగలం. దీన్ని ఒక చిన్న కథతో అర్థం చేసుకుందాం. రాము, సోము అనే ఇద్దరు స్నేహితులు ఒకే కంపెనీలో పనిచేసేవాళ్లు. ఆర్థిక మాంద్యం వల్ల ఇద్దరి ఉద్యోగాలు ఒకే రోజు పోయాయి. సోము వెంటనే ఆవేశపడ్డాడు. నాకే ఎందుకిలా జరిగింది, నా కష్టానికి విలువే లేదా అని విధిని నిందించాడు. తన యజమానిని కంపెనీని తిట్టాడు. ఆ బాధలో నిరాశలో స్నేహితులతో కలిసి తాగుడుకు బానిసయ్యాడు. ఇంట్లో భార్యాపిల్లల మీద చిరాకు పడటం మొదలుపెట్టాడు. ఫలితంగా కొన్ని నెలల్లోనే అతని పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. రాము కూడా మొదట బాధపడ్డాడు, కాని వెంటనే తేరుకున్నాడు. అతను ఆలోచించాడు. జరిగింది జరిగింది, ఇప్పుడు ఏడిస్తే ఉద్యోగం తిరిగిరాదు, తర్వాత ఏం చేయాలి అని తనని తాను ప్రశ్నించుకున్నాడు. తన భార్యతో కూర్చుని మాట్లాడాడు. తన నైపుణ్యాలేంటో ఒక కాగితంపై రాసుకున్నాడు. మార్కెట్లో ఇప్పుడు దేనికి గిరాకీ ఉందో తెలుసుకున్నాడు. ఒక కొత్త విద్యను అంతర్జాలంలో ఉచితంగా నేర్చుకుని చిన్నగా స్వంతంగా పనిచేయడం మొదలుపెట్టాడు. మొదట్లో కష్టపడ్డాడు, కాని 6 నెలల్లో నిలదొక్కున్నాడు. చూడండి, సమస్య ఇద్దరికీ ఒకటే, కాని వాళ్ళ ఆలోచన విధానం వాళ్ళ జీవితాలను వేరువేరు దారుల్లో నడిపించింది. ఆలోచించేవాడు అవకాశాన్ని వెతికేను, ఆవేశపడేవాడు సమస్యలోనే కూరుకుపోయాడు. జ్ఞానమంటే పెద్ద పెద్ద డిగ్రీలుండటం కాదు, 10 భాషలు మాట్లాడగలగటం కాదు. జ్ఞానమంటే జీవితాన్ని, మనుషులను సరిగ్గా అర్థం చేసుకోగలగటం. ఎప్పుడు మాట్లాడాలో, ఎప్పుడు మౌనంగా ఉండాలో తెలియటం జ్ఞానం. కోపాన్ని అదుపులో ఉంచుకొని ప్రేమతో మాట్లాడటం జ్ఞానం. ఓటమి వచ్చినప్పుడు కుంగిపోకుండా ఈ ఓటమి నాకు ఏ పాఠం నేర్పింది అని ఆలోచించడం జ్ఞానం. కుటుంబంలో ఒక సమస్య వచ్చినప్పుడు అందరికీ ధైర్యం చెప్పి దాన్ని పరిష్కరించే మార్గం చూపించడం జ్ఞానం. చదువు మనకు బ్రతకడానికి ఒక దారి చూపిస్తుంది, కాని జ్ఞానం ఎలా బ్రతకాలో, ఎందుకు బ్రతకాలో నేర్పుతుంది. ఈ వాక్యం వెనకున్న బాధ చాలా లోతైనది. మగాడు తన బలహీనతను, తన కన్నీళ్లను బయట ప్రపంచానికి చూపించుకూడదని ఒక ముసుగు వేసుకుని తిరుగుతాడు. పగలంతా ఆఫీస్లో స్నేహితుల మధ్య నవ్వుతూ, బలంగా, అన్నీ తన అదుపులోనే ఉన్నట్టు నటిస్తాడు. కాని రాత్రి అందరూ నిద్రపోయాక తను ఒంటరిగా ఉన్నప్పుడు ఆ ముసుగు తీసేస్తాడు. అప్పుడు తన అసలైన రూపం బయటపడుతుంది. తన భయాలు, తన ఆందోళనలు, తన ఓటములు, అప్పులు అన్నీ అతన్ని చుట్టుముడతాయి. ఆ సమయంలో అతను ఒంటరిగా విరిగిపోతాడు. జ్ఞానమున్నవాడు ఈ బాధను అర్థం చేసుకుంటాడు. దాన్ని దాచుకుని కుమిలిపోడు, తనలో తాను విశ్లేషించుకుంటాడు. ఎందుకీ బాధ కలుగుతోంది? దీనికి కారణమేంటి? దీన్ని ఎలా అధిగమించాలి అని ఆలోచిస్తాడు. ఆ బాధ నుండే బలాన్ని పొందుతాడు. మరుసటి రోజు ఉదయం మళ్లీ ఒక కొత్త యోధుడిలా పోరాటానికి సిద్ధమవుతాడు. జ్ఞానమంటే బాధను ఆపడం కాదు, బాధను బలంగా మార్చుకోవడం. బాధ్యతలు, ఆలోచనల తర్వాత మన జీవితాన్ని ఎక్కువగా ప్రభావితం చేసేది డబ్బే. డబ్బు లేకపోతే జీవితం కష్టమవుతుంది, కాని డబ్బును సరిగ్గా నిర్వహించే వివేకం లేకపోతే ఉన్న జీవితం కూడా నరకమవుతుంది. మనం డబ్బును సంపాదించడం గురించి కాదు, దాన్ని శాసించడం గురించి. దానికి మనం యజమానిగా ఎలా ఉండాలో మాట్లాడుకుందాం. ఇది అక్షరాలా నిజం కదా? నెలకు 20,000 సంపాదించేవాడు ఇంకో 10,000 బాగుండు, అప్పుడు ఏ లోటు ఉండదు అనుకుంటాడు. 1,00,000 సంపాదించేవాడు 1,50,000 నా సమస్యలన్నీ తీరిపోతాయనుకుంటాడు. ఎంత వచ్చినా మన అవసరాలు, మన కోరికలు అంతకన్నా వేగంగా పెరుగుతూనే ఉంటాయి. దీనికి కారణం మనం ఎంత సంపాదిస్తున్నామన్నది కాదు, మన డబ్బు ఎటుపోతోందో మనకు తెలీకపోవడం. ఆదాయం పెరిగినప్పుడల్లా మన జీవన శైలిని కూడా పెంచుకుంటూ పోతే, అంటే కొత్త ఫోను, పెద్ద కారు, బ్రాండెడ్ బట్టలు అంటూ ఖర్చులు పెంచుకుంటూ పోతే జీవితాంతం సరిపోవట్లేదు అనే మాట అంటూనే ఉండాలి. మనలో చాలామంది సంపాదన పెంచుకోవటం మీదే దృష్టి పెడతారు. కాని సంపాదన ఎప్పుడూ మన చేతుల్లో పూర్తిగా ఉండదు. మన ఉద్యోగం, వ్యాపారం, దేశ ఆర్థిక పరిస్థితులు ఎన్నో వాటిపై అది ఆధారపడి ఉంటుంది. కాని నియంత్రణ అంటే మన ఖర్చులపై మనకున్న అదుపు, అది పూర్తిగా మన చేతుల్లోనే ఉంటుంది. ఒక చిల్లులపడ్డ బకెట్లో రోజంతా నీళ్లు పోసినా అది నిండదు కదా? అలాగే నియంత్రణ లేని జీవితంలో ఎంత డబ్బు వచ్చినా అది మిగలదు. సంపాదన మనకెంత వస్తుందో చెప్తుంది,
కాని నియంత్రణ ఆ వచ్చిన డబ్బుతో ఎలా గౌరవంగా, అప్పులు లేకుండా భవిష్యత్తుకు భరోసాతో బ్రతకాలో నేర్పుతుంది. తెలివైనవాడు సంపాదనతో పాటు నియంత్రణ మీద కూడా అంతే దృష్టి పెడతాడు. అప్పు అనేది ఒక ఊబిలాంటిది. ఒకసారి దిగితే బయటకు రావడం చాలా కష్టం. కాని సరైన ప్రణాళికతో దాన్ని అధిగమించవచ్చు. మొదటి అడుగు మన డబ్బు ఎక్కడికి పోతుందో స్పష్టంగా ఒక పుస్తకంలో రాసుకోవడం. టీ తాగిన దగ్గర్నుండి పిల్లల సీజుల వరకు ప్రతి రూపాయి లెక్కరాయాలి. నెల చివర్లో చూసుకుంటే మనకే ఆశ్చర్యం వేస్తుంది మన డబ్బు ఎక్కడ వృధా అవుతుందో. రెండోది, ఆ జాబితాలో అనవసరమైన ఖర్చులను గుర్తించి వాటిని నిర్దాక్షిణ్యంగా ఆపేయాలి. ఉదాహరణకు, వారానికి 3 సార్లు బయట తినడం, అవసరం లేకపోయినా పక్కవాళ్ల దగ్గరుందని ఫోన్ కొనడం వంటివి. మూడోది, ఇది చాలా ముఖ్యం, మనకున్న అప్పుల్లో చిన్న అప్పు ఏదో దాని ముందుగా తీర్చేయాలి. అలా చేయడం వల్ల మనలో ఒక ఆత్మవిశ్వాసం వస్తుంది. నేను అప్పులు తీర్చగలను అనే నమ్మకం కలుగుతుంది. అది మనకు మిగిలిన అప్పులు తీర్చడానికి మానసిక స్థైర్యాన్ని ఇస్తుంది. ఈ 3 చేసిన తర్వాత 4వ అడుగుగా ఆదాయం పెంచుకోవడానికి ప్రయత్నించాలి. ఈ క్రమాన్ని పాటిస్తే ఎంత పెద్ద అప్పుల నుండైనా బయటపడి మన కుటుంబానికొక ఆర్థిక భద్రతని ఇవ్వవచ్చు. డబ్బు విషయంలో చూపించే నియంత్రణ జీవితంలోని ప్రతి అంశంలోనూ అవసరం. దాన్నే మనం క్రమశిక్షణ అంటాం. క్రమశిక్షణ అంటే మనల్ని మనం కఠినంగా శిక్షించుకోవడం కాదు, మన జీవితానికి ఒక పద్ధతిని, ఒక మార్గాన్ని నిర్దేశించుకోవడం. క్రమశిక్షణ అనేది ఒక రోజులో వచ్చేది కాదు, అది ఒక జీవన విధానం. మనల్ని, మన భవిష్యత్తును నిలబెట్టే పునాది అదే. ఈ జీవిత ప్రయాణంలో ప్రతి దశలోనూ క్రమశిక్షణ మనల్ని నడిపిస్తుంది. బాల్యంలో ఆటల్లోని నియమాలు మనకు మొదటి క్రమశిక్షణ పాఠాలు నేర్పుతాయి. యవ్వనంలో మనకు నచ్చినా నచ్చకపోయినా ప్రతిరోజు సమయానికి లేచి పనికి వెళ్లడం బాధ్యతతో కూడిన క్రమశిక్షణ. మధ్యవయస్సులో మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కోసం చెడు అలవాట్లను మానేయడం, పిల్లల భవిష్యత్తు కోసం డబ్బు దాచడం, ఇవన్నీ క్రమశిక్షణతో కూడిన పోరాటాలే. ఇలా క్రమశిక్షణతో బ్రతికిన జీవితం వృద్ధాప్యంలో అనుభవంగా, జ్ఞానంగా మారుతుంది. అలాంటి వ్యక్తికి చివరికి మిగిలేది సమాజంలో గౌరవం. ఆ గౌరవమే మనం సంపాదించుకోవాల్సిన అసలైన ఆస్తి. ఇది ప్రతి తండ్రి గుర్తుంచుకోవాల్సిన అతి ముఖ్యమైన విషయం. మనం మన పిల్లలకు ఎన్ని గొప్ప నీతులు చెప్పినా వాళ్లు మన మాటల కన్నా మన చేతలనే ఎక్కువగా గమనిస్తారు, అనుకరిస్తారు. మనం ప్రతిరోజూ ఉదయాన్నే లేచి వ్యాయామం చేస్తుంటే వాళ్లు కూడా దాని ప్రాముఖ్యతలు తెలుసుకుంటారు. మనం రోజూ అరగంట పుస్తకాలు చదువుతుంటే వాళ్లక్కూడా చదువు మీద ఆసక్తి పెరుగుతుంది. మనం డబ్బును పొదుపుగా వాడుతుంటే వాళ్లు కూడా డబ్బు విలువనర్థం చేసుకుంటారు. మనం మన తల్లిదండ్రులను గౌరవంగా చూసుకుంటే రేపు వాళ్లు కూడా మనల్ని అలాగే చూసుకుంటారు. మనం మన భార్యతో ప్రేమగా, మర్యాదగా మాట్లాడితే వాళ్లు కూడా అదే నేర్చుకుంటారు. మన అలవాట్లే వాళ్ల భవిష్యత్తుకు మనం వేసే పునాదిరాళ్లు. ఆ పునాది బలంగా ఉంటే వాళ్ల జీవితం అనే భవనం కూడా దృఢంగా ఎటువంటి తుఫానులకైనా తట్టుకుని నిలబడుతుంది. క్రమశిక్షణ లేని జీవితం గడిపే వ్యక్తి తన లోపాలను కప్పిపుచ్చుకోడానికి ఒక ముసుగు వేసుకుంటాడు. బలంగా ఉన్నట్టు నటిస్తాడు, అన్నీ తన అదుపులోనే ఉన్నట్టు ప్రవర్తిస్తాడు. కాని అది కేవలం నటన. నిజమైన క్రమశిక్షణ ఉన్న వ్యక్తికి ముసుగు అవసరం లేదు. అతని బలం అతని అలవాట్లలో, అతని పనులలో, అతని మాట నిలబెట్టుకోవడంలో కనిపిస్తుంది. అతను తన బలహీనతలను చూసి భయపడడు, వాటిని అంగీకరించి వాటిని సరిదిద్దుకోవడానికి ప్రతిరోజూ ప్రయత్నిస్తాడు. రోజువారీగా చిన్న చిన్న విషయాల్లో, అంటే సమయానికి నిద్రలేవడం, ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం, కోపాన్ని నియంత్రించుకోవడం వంటి వాటిలో క్రమశిక్షణ పాటించడం ద్వారా అతను నిజమైన అంతర్గత బలాన్ని పెంచుకుంటాడు. ఆ బలమున్నప్పుడు ఏ ముసుగు అవసరం లేకుండా ధైర్యంగా, నిజాయితీగా ప్రపంచాన్ని ఎదుర్కోగలడు. ఇప్పటివరకు మనం మన గురించి, మన బాధ్యతలు, మన కుటుంబం గురించి మాట్లాడుకున్నాం. కానీ మన జీవితం పరిపూర్ణమవ్వాలంటే మనం సమాజం గురించి కూడా ఆలోచించాలి. మన చుట్టూ ఉన్న వాళ్ల గురించి పట్టించుకోవాలి. మన ఎదుగుదలలో ఇతరులకు సహాయపడటంలో ఉన్న సంతృప్తి, ఆనందం మరెక్కడా దొరకదు. అదే మానవత్వం. అదే మనల్ని మనుషులుగా నిలబెట్టేది. సహాయం అనగానే మనలో చాలామందికి డబ్బు ఇవ్వడమే గుర్తొస్తుంది. కానీ సహాయం చేయడానికి ఎన్నో మార్గాలున్నాయి. ఉద్యోగం పోయి బాధపడుతున్న స్నేహితుడి దగ్గర కూర్చొని ఏం పర్లేదు, నేనున్నాను, అన్నీ సర్దుకుంటాయి అని భుజం తట్టి ధైర్యం చెప్పడం గొప్ప సహాయం. జీవితంలో ఏం చెయ్యాలో తెలియక తికమక పడుతున్న ఒక యువకుడికి మన అనుభవంతో ఒక మంచి సలహా ఇచ్చి దారి చూపించడం సహాయమే. ఒక పని ఎలా చెయ్యాలో తెలియని వాళ్లకి ఓపికగా నేర్పించడం సహాయమే.
మన దగ్గర ఉన్న జ్ఞానాన్ని, అనుభవాన్ని, సమయాన్ని ఇతరులతో పంచుకోవడం కూడా సహాయమే. మన దగ్గర ఏదుంటే అది పంచవచ్చు. పంచిన కొద్దీ పెరిగేవి జ్ఞానం, ఆనందం మాత్రమే. మనం ఎన్ని కోట్లు సంపాదించినా, ఎన్ని అంతస్తుల భవనాలు కట్టినా మనతో పాటు ఏదీ రాదు. మనం ఈ లోకం విడిచి వెళ్ళిపోయాక మిగిలేది మనం సంపాదించుకున్న మంచి పేరు, గౌరవం మాత్రమే. చాలాసార్లు ఒక మనిషి చనిపోయాక అయ్యో పాపం మంచి మనిషి అని అందరూ అనుకుంటారు. కాని ఆ మాట అతను బ్రతికున్నప్పుడు ఒక్కరూ కూడా చెప్పరు. మనమలా బ్రతకకూడదు. మనం బ్రతికున్నప్పుడే మన పనుల ద్వారా, మన మాటల ద్వారా, మనం ఇతరులకు చేసే సహాయం ద్వారా ఇతనొక మంచి మనిషి అనిపించుకోవాలి. మన చుట్టూ ఉన్న నలుగురు జీవితాల్లో మనమొక చిన్న సానుకూల మార్పును తీసుకురాగలిగితే అంతకన్నా గొప్ప ఆస్తి, అంతకన్నా గొప్ప సంతృప్తి ఈ జీవితంలో ఏముంటుంది? ఇప్పుడు మనం చివరి అంకానికొచ్చాం. ఇప్పటివరకు మనం మాట్లాడుకున్న కుటుంబం, జ్ఞానం, డబ్బు, క్రమశిక్షణ, మానవత్వం ఇవన్నీ వేరువేరు అంశాలు కావు. ఇవన్నీ ఒకదానితో ఒకటి పెనవేసుకునున్నాయి. ఇవన్నీ కలిస్తేనే ఒక పరిపూర్ణమైన, ఒక అర్థవంతమైన జీవితమవుతుంది. ఒకసారి ఈ ప్రయాణాన్ని మళ్ళీ చూద్దాం. ఒక మనిషి తన జీవితాన్ని జ్ఞానంతో అర్థం చేసుకుంటాడు. ఆ జ్ఞానంతో ఒక క్రమశిక్షణతో కూడిన జీవన విధానాన్ని అలవర్చుకుంటాడు. ఆ క్రమశిక్షణతో డబ్బును సరిగ్గా నిర్వహిస్తూ తన కుటుంబానికి ఆర్థిక భద్రతను, ఒక భరోసాను కల్పిస్తాడు. ఇలా తన కుటుంబాన్ని ఒక స్థిరమైన స్థితికి తెచ్చిన తర్వాత తన చుట్టూ ఉన్న సమాజం వైపు చూస్తాడు. తనకున్నదానిలో కొంత ఇతరులకు పంచుతూ మానవత్వాన్ని చాటుకుంటాడు. చూసారా, ఇవన్నీ ఒక గొలుసులోని లంకెల్లాంటివి. ఏ ఒక్కటి బలహీనంగా ఉన్నా గొలుసు తెగిపోతుంది. జీవితం కూడా అంతే. ఈ అన్నింటినీ సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగినప్పుడే అది ఒక అర్థవంతమైన, పరిపూర్ణమైన జీవితమవుతుంది. ఈ వాక్యంతోనే మనం ఈ సంభాషణ మొదలుపెట్టాం. దీనితోనే ముగిద్దాం. మగాడు బలంగా కనిపించొచ్చు, కాని అతని లోపల ఒక నిశ్శబ్ద పోరాటం నిరంతరం జరుగుతూనే ఉంటుంది. ఆ బాధను, ఆ పోరాటాన్ని మనం అర్థం చేసుకోవాలి. మన నాన్నలో, మన అన్నలో, మన భర్తలో, మన స్నేహితుడిలో, మనలో ఆ నిశ్శబ్ద ప్రయాణకుడిని మనం గుర్తించాలి. అతనికి కావలసింది జాలి కాదు, మనం అతన్ని అర్థం చేసుకోవడం, మన తోడు. ఆ నిశ్శబ్ద బాధను పంచుకోవడానికి ఒక భుజం దొరికినప్పుడు అతని బలం రెట్టింపవుతుంది. ఈ ప్రయాణాన్ని అర్థం చేసుకోవడమే ఒక సంపూర్ణమైన, అనుబంధాలతో నిండిన జీవితం వైపు మనం వేసే మొదటి అడుగు. ఆలోచించండి.